ఇకపోతే ఈ పసుపు బోర్డు వ్యవహారంకి వచ్చేసరికి మొత్తానికైతే కనుక నిజామాబాద్కి ఒక గుడ్ న్యూస్. ఎప్పటి నుంచో చిరకాల వాంఛ, ఎప్పటి నుంచో అక్కడ పసుపు బోర్డు పెట్టాలని డిమాండ్ ఉంది. మరి ఇప్పుడు బీఆర్ఎస్ 10 సంవత్సరాలు అధికారంలో ఉంది. గతంలో కవిత గారు అక్కడి నుంచి రిప్రజెంట్ చేశారు. పసుపు బోర్డు తీసుకురావటం అనేది అప్పటి నుంచి కూడా ప్రయత్నాలు జరుగుతున్నా ఆవిడ హయాంలో రాలేదు. అలాగే అరవింద్ కుమార్ గారు ఆయన అయితే ఏకంగా బాండ్ పేపర్ మీద రాసిచ్చారు. కానీ ఇప్పుడు మొత్తానికైతే నా హయాంలోనే తీసుకొచ్చామని అంటే ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం మా అధికారంలో వచ్చింది కాబట్టి మేము రాసిన లేఖల పరంగా వచ్చిందని చెప్పేసి అంటున్నప్పుడు ఈ క్రెడిట్ బీఆర్ఎస్కి ఏ రకంగా క్లెయిమ్ చేసుకుంటారు అనేది వాదన. కేంద్రంగా జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు అయినందుకు నిజంగా జిల్లా రైతులకు కానీ నిజామాబాద్ నేతలకు కానీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే పసుపు బోర్డు ఏర్పాటుకు ఆ ప్రాంత పసుపు రైతుల సుదీర్ఘ పోరాటం ఉంది. ఆ రైతుల పోరాటంతో పాటు ఆనాటి ఎంపీ కవితక్క కృషి కూడా ఎంతో ఉందండి. అది వట్టిగానే ఇట్లా ఉన్న పలంగా ఊడిపడలేదు. ఇది 10 ఏళ్ల నాటి పోరాటం. ఆ ప్రాంత చిరకాల వాంఛ పసుపు బోర్డు. మరి కవితక్క నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ నేతలంతా అనేక సార్లు కేంద్ర మంత్రులను కలిసిండ్రు, ప్రధాన మంత్రిని కలిసిండ్రు. ఇలా కవితక్క పార్లమెంట్ లో గలమెత్తడం కూడా మనందరికీ తెలుసు. ఆమె గలమెత్తడం వల్లనే పసుపు బోర్డు సాధ్యమైందని నేను ఘంటాపదంగా చెప్తా ఉన్నా. అనేక మందికి అనేక రాష్ట్రాల సీఎంలతోని కేంద్రానికి పసుపు బోర్డు కోసం ఆనాటి ఎంపీ కవితక్క లేఖలు రాయడం ప్రజలందరికీ తెలుసు. పసుపు బోర్డు మద్దతు ధర కూడా 15,000 ఉండాలని కేంద్ర రాష్ట్రాలకు కూడా బీఆర్ఎస్ పార్టీ అనేక మార్లు లేఖలు రాసింది. నిజామాబాద్ యువతకు కూడా ఉపాధి అవకాశాలు వచ్చినాయి. దీనివల్ల కవితక్క గారి కృషి వల్లనే ఇలా పసుపు బోర్డు వచ్చింది అనేది నిజంగా ప్రతి ఒక్కరు కూడా తెలుసు. పసుపు బోర్డు కోసం కవితక్క ఎక్కడి గడపలేదు, తిరగని ఊరు లేదనేది కూడా మనందరికీ తెలుసు. కష్టం కవితక్కదైతే ఇలా పేరు ఇంకొకరిది అవుతుందండి. 10 ఏళ్ల సుదీర్ఘ పోరాటంతో వచ్చింది, అది వట్టిగానే రాలేదు. అనేక సార్లు పార్లమెంట్ లో అనేక అంశాలను ప్రస్తావించింది నిజామాబాద్ పసుపు బోర్డుల గురించి, పసుపు రైతుల గురించి. 10 సంవత్సరాల పోరాటం చివరకు పసుపు బోర్డు వచ్చింది. వట్టిగానే రావడమే కాదు, ఇలా ప్రజలకు ఉపయోగపడేలా పని చేయకపోతే మళ్ళా కూడా పోరాటం చేస్తామని కవితక్క తెలియజేయడం జరిగింది. నిజంగా కూడా బీఆర్ఎస్ పార్టీ హయాంలా కవిత గారి కృషి వల్లనే పసుపు బోర్డు వచ్చింది అనేది ప్రతి ఒక్క పసుపు రైతుకు తెలుసు. ఇలా ఏదో మభ్యపెట్టి మాయ మాటలు చెప్పి అరవింద్ గారు వచ్చిన 5 రోజుల్లోనే పసుపు బోర్డు తెస్తా అని దొంగ మాయ మోసపూరిత బాండ్ పేపర్లు రాసిచ్చి ఇక ఇన్నేళ్లకు వచ్చిందంటే ఇప్పటికి కూడా బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న పోరాటం వల్లనే వచ్చిందని నేను ప్రగాఢంగా చెప్తున్నా. ఎందుకంటే నిజంగా వాళ్ళకు ప్రజల మీద ప్రేమ ఉంటే తెలంగాణ రాష్ట్ర పసుపు పండించే రైతుల మీద ప్రేమ ఉంటే వాళ్ళు ఆనాడే ఇచ్చేటోళ్ళు. ఆనాడే ఎన్నో పోరాటాలు చేసినాము. నిజంగా అరవింద్ వచ్చినప్పటి నుంచి కూడా ఒక కష్టకాలం స్టార్ట్ అయింది అక్కడ నిజామాబాద్ పసుపు రైతులకు. మరి నిజంగా ప్రేమ ఉన్న వాళ్ళు ఆనాడే ఇస్తుండే. మరి ఇప్పటికి కూడా బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుంది, ఇప్పటికి కూడా ఒక క్వశ్చన్ చేస్తుంది, ఇప్పటికి కూడా కవితక్క నిజామాబాద్ ప్రజలకు అండగా ఉంది, ఇప్పటికి కూడా వాళ్ళ పసుపు ధర మద్దతు ధర రావాలని చెప్పేసి అనేక లేఖలు రాసింది. కాబట్టి గత్యంతరం లేని పరిస్థితులనే పసుపు బోర్డు వచ్చింది అనేది తెలంగాణ యువతకు తెలుసు, తెలంగాణ రైతుకు తెలుసు, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. ఇలా ఈయన వచ్చినప్పటి నుంచి పసుపు బోర్డు గురించి మాట్లాడిన దాఖలాలు ఉన్నాయండి. ఈయన ఎప్పుడైనా ఈ అరవింద్ గారు వచ్చినాక ఎన్నడైనా పార్లమెంట్ లో గలమెత్తినట్టు మనం చూసినామండి? ఏది లేదు. 10 ఏళ్ల పోరాటం డెఫినెట్ గా కవితక్క గారి నాయకత్వంలో అనేక బీఆర్ఎస్ పార్టీ నేతలు చేసిన పోరాటానికి పసుపు బోర్డు వచ్చిందనేది మేము నమ్ముతున్నాము, ప్రజలు కూడా నమ్ముతున్నారు. ఇందులో ఈ పోరాటం ఈమెది, ఇలా కష్టం ఈమెదైతే, కవితక్క కష్టమైతే ఇలా ఎవరికో వచ్చింది పేరు అనేది కూడా ప్రజలందరూ కూడా తెలుసు. డెఫినెట్ గా పసుపు బోర్డు రైతులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటది. ఓకే, శ్రీనివాస్ గారు, అల్జాపూర్ శ్రీనివాస్ గారు, ఒకటి బీఆర్ఎస్ ఇదేదో ఓవర్ నైట్ వచ్చింది కాదు, కవిత గారి కృషి అని చెప్పేసి అంటున్నారు. మరొకటి ఏంటంటే అసలు గత అసెంబ్లీ ఎలక్షన్స్ టైంలోనే మన అరవింద్ గారు అక్కడ కంటెస్ట్ చేస్తూ బాండ్ పేపర్ మీద రాసిచ్చారు. మరి ఇప్పుడు క్రెడిట్ తీసుకోవడానికి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం లేదంటే గతంలో పనిచేసిన బీఆర్ఎస్ కృషి అని చెప్పేసి వాళ్ళకి అర్హత ఉంటుంది. కానీ 5 సంవత్సరాలు పాటు ఆ బాండ్ పేపర్ మీద రాసి 5 రోజుల్లో తీసుకొస్తానన్నది 5 సంవత్సరాలు దాటేసి మళ్ళీ నెక్స్ట్ టర్మ్లో వచ్చినప్పుడు దాని క్రెడిట్ అరవింద్ గారు ఎలా తీసుకుంటారు అనేది. అఫ్కోర్స్ పీయూష్ గోయల్ గారు నిన్న పక్కన కూర్చోబెట్టుకొని ఆబ్వియస్గా ఓన్ పార్టీకి క్రెడిట్ ఇచ్చుకుంటారు. కాబట్టి ఇది బండి సంజయ్ గారిది, అలాగే అరవింద్ గారికి దక్కుతున్న
దక్కుతుంది క్రెడిట్ అని చెప్పేసి ఆయన అంటున్నారు. కానీ పొలిటికల్గా మాత్రం ఇప్పుడు మా హయాంలో వచ్చింది కదా అని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. తుమ్మల నాగేశ్వరరావు గారు. నిజంగా సురేష్ గారు నవ్వొస్తా ఉన్నది. అటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ కావచ్చు, మాట్లాడుకోవడాలు, చెప్పుకోవడాలు, మా కృషి కారణంగా, మా యొక్క పోరాటం కారణంగా వచ్చింది అనడం నిజంగా హాస్యాస్పదం. వాళ్ళు అభినందించాలి భారతీయ జనతా పార్టీ. ఎవరి హయాంలో వచ్చినా పర్లేదు, వచ్చింది కదా, రైతులకు న్యాయం జరుగుతున్నది కదా. ఈ యొక్క ప్రపంచానికే మేజర్ పార్ట్ ఆఫ్ ది టర్మరిక్ తెలంగాణ ప్రాంతం నుంచే సప్లై అవుతా ఉన్నది, ప్రొడ్యూస్ అయ్యి అది గొప్ప ఆ నిర్ణయం అని చెప్పి మెచ్చుకోవాల్సింది పోయి మేము తీసుకొచ్చినాం కవితక్క గారు అక్కడ ముఖ్యమంత్రులు లెటర్ అయిందా? ఎందుకు కాలే మరి? ఎందుకు కాలేదు? డ్యూరింగ్ కాంగ్రెస్ హయాంలో ఉన్నప్పుడు కూడా మీరు మంత్రిగా ఉన్నారు కేసీఆర్ గారు. ఈ తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి మీరు మీ జిల్లాలో కొద్ది గొప్ప అవుతుండొచ్చు వారి యొక్క జిల్లాలో బేగంలో, కానీ మేజర్ పార్ట్ సురేష్ గారు సుమారుగా ఒకప్పుడు 50-60 వేల యొక్క ఎకరాలు పడుతుండే పంట ఓన్లీ నిజామాబాద్ జిల్లాలో. బిసైడ్స్ నిర్మల్, జగిత్యాల, మిగతా ప్రాంతాలన్నీ కాక డైలీ అంతరించిపోతా ఉన్నది. సో ఇది కష్టమైతా ఉన్నది. సుమారు ఎకరానికి 1,50,000 నుంచి 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పెట్టుబడి పెట్టినా మాకు దక్కేది ఏమి లేదు, నష్టం తప్ప అని చెప్పేసి రైతులు ఆ యొక్క పంటను పండించడం మానేసినారు. అయినా మనస్సును చంపుకోలేక భూమిని నమ్ముకున్న రైతులు, వేలాది మంది రైతులు మహిళలతో సహా పిల్లలతో సహా రోడ్ల మీదకి వచ్చి పెద్ద ఉద్యమం, స్వదేశీ జాగరణ మంచి పేరు మీద ఉద్యమించినారు. రైతులు సంఘటితమై అందరు కూడా రోడ్ల మీదకి వచ్చినారు. అనేక సందర్భాలు, అనేక సంవత్సరాలు. ఇది మామూలు విషయం కాదు. ఆ బాధను అర్థం చేసుకొని భారతీయ జనతా పార్టీ మరి ముఖ్యంగా మొన్నటి లాస్ట్ టైం 19 ఎలక్షన్ లో మా యొక్క అప్పటి అభ్యర్థి అరవింద్ గారు మాట ఇచ్చినారు, ఎస్ నాకు అవకాశం ఇచ్చినట్టయితే నేను గెలిచిన తర్వాత చేపిస్తానని చెప్పినారు. ఆ ధైర్యంతో ముందుకు వచ్చిందని అభినందించండి. ఆ మాట ఇచ్చినందుకు ఇవాళ సాకారమైంది. రైతులకు లాభం జరుగుతా ఉంటే మీరు పెద్దకాలు చెప్పుకుంటా ఉంటే ప్రజలు ఒప్పుకుంటారా, మెచ్చుకుంటారా? మీరు గౌరవంగా 2 పార్టీలు కూడాను, బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ మోదీ గారిని, లేకుంటే పీయూష్ గారిని, లేదంటే కిషన్ రెడ్డి గారు, లేకుంటే సంజయ్ గారు, అరవింద్ గారిని అభినందించండి. మీకు గొప్పతనం, మీకు గౌరవం దక్కుతుంది. ఈర్ష్యతోని మేము అభినందిస్తే మాకేముండే ఇక అపోజిషన్ వాళ్ళు అది అట్లా అనుకొని అభినందించకుండా ఉంటే మీకే చిన్నతనం. 48-50 యొక్క సుగంధ ద్రవ్యాలు, స్పైసెస్ నుంచి వేరు చేసి ఒక బోర్డు గా తీయడం అంటే అంత మామూలు విషయం కాదు. ఒక టొబాకో బోర్డు తప్ప ఇంకా ఏమి లేదు దేశంలో. ఈ యొక్క చిన్న ప్రాంతం, చిన్న ఏరియా దేశం మొత్తంలో ఎక్కువ పండించి ప్రపంచానికి సప్లై చేస్తున్నప్పటికీ కూడాను ప్రపంచంలో చాలా దేశాలు ఈ యొక్క పసుపు ఎక్కువ వాడరు. ఇప్పుడిప్పుడు అలవాటైతా ఉన్నది. సో దానికి భవిష్యత్తు ఉన్నది. పసుపును నమ్ముకున్న రైతులు ఇంకా ధైర్యంగా ఉన్నది. మేము బోర్డు తీసుకొస్తాం, మీ ఈల్డ్ పెంచే ప్రయత్నం చేస్తాం, రీసెర్చ్ సెంటర్ పెడతాం, మీకు ట్రైనింగ్ ఇస్తాం, బోర్డు ఇక్కడనే పెడతాం. దాని తర్వాత మీకు ఎక్స్పోర్ట్ క్వాలిటీ ప్రొడ్యూస్ చేసే విధంగా ట్రైనింగ్ ఇచ్చి విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసే విధంగా, తద్వారా ఎక్కువ రాబడి, ఇన్కమ్ పెరిగే విధంగా చూస్తామని చెప్పి మాట ఇచ్చి వాళ్ళు తీసుకొచ్చారు. దాని ద్వారా లాభం కాదా? బోర్డు ఇట్ సెల్ఫ్ ఢిల్లీలో, హైదరాబాద్ లేదు. మళ్ళా ఎక్కడైతే రైతులు, మెజార్టీ రైతులు మొత్తంగా కూడా కష్టపడి పండిస్తారో ఆ నిజామాబాద్ హెడ్ క్వార్టర్ లో ఇవ్వడం జరిగింది. మామూలు విషయం కాదు. రైతు అంటే రైతుకు అనుభవం ఉన్నటువంటి రైతుకు మన బోర్డు చైర్మన్ ఇవ్వడం జరిగింది. ఫీల్డ్ లో ఉండి కష్టపడి పనిచేసి వ్యవసాయంలో అనుభవం ఉండి పసుపును పండించేటువంటి గ్రామం అంకాపూర్ గ్రామం. దట్టు ఆ రైతు గంగారెడ్డి గారు. ఇవన్నీ కూడా మంచి నిర్ణయాలు కూడా మీరు అభినందించుకుంటే, మెచ్చుకోకుంటే మీ యొక్క సైకాలజీని ఏం అర్థం చేసుకోవాలి. మేమైతే మీకు సలహా ఇస్తున్నాం, ప్రజలు మిమ్మల్ని నిందించకుండా ఉండండి. ఇవాళ గొప్పతనం తుమ్మల నాగేశ్వరరావు చెప్పుకుంటా ఉంటారు. ఏందది? మీ పాత్ర ఉందా?
ఎప్పుడైనా ఆ ఉద్యమం జరిగినప్పుడు వచ్చినారా? ఆ పసుపు గురించి కనీసం ఆ కొమ్ముల గురించి చూస్తారా మీరు? తుమ్మల గారు, మీ సర్కార్ ఎప్పుడైనా, కాంగ్రెస్ పార్టీ పసుపు దాని మీద ఎప్పుడైనా స్పందించిందా? బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైనా ఉద్యమంలో వచ్చిందా? ఇప్పుడేమో అయిన తర్వాత చెప్పుకుంటే ఎట్లంటే అర్థం కాదు. మేము వేసుకోలేదు చాలా సందర్భాల్లో, ఇవాళ కూడా చెప్తున్నాం. కాంగ్రెస్ హయాంలో కూడాను, మన్మోహన్ సింగ్ గారి హయాంలో ఆధార్ కార్డు రావడం, రైట్ టు ఇన్ఫర్మేషన్ రావడం, విద్యా హక్కు రావడం, ఈ రకంగా జరిగిన నిర్ణయాలకు మేము ఇప్పటికి మెచ్చుకుంటున్నామే. గొప్ప నిర్ణయాలు. ఉపాధి హామీ పథకం మేము మెచ్చుకున్నామే. హౌస్ లో మెచ్చుకున్నాం సార్, ఆన్ రికార్డు. పార్లమెంట్ లో సపోర్ట్ చేస్తాం, మెచ్చుకుంటాం. మేము ఇప్పటికి కూడా మెచ్చుకుంటా ఉంటాం. కానీ జరిగేటువంటి నిర్ణయాల మీద అధికారం లేదు కాబట్టి, వాళ్ళ చేతుల్లో ఓడిపోయినాం కాబట్టి మేము ఎందుకు మెచ్చుకుంటే వాళ్ళనే మరి ముందర పెట్టినట్టయితే మా ఇజ్జత్ ఏముంటా అనుకొని ఆ దివాలా కోరుతాం చేయకండి. డెఫినెట్ గా తెలంగాణ ప్రజలకు ఒక మంచి అవకాశం దొరికింది. దాని మీద మీరు సలహాలు ఇవ్వండి. ఏ రకంగా ఉంటే బాగుంటుంది బోర్డు, ఏ రకంగా ఈల్డ్ పెరగాలి, ఏ రకంగా క్వాలిటీ ఆ యొక్క తమిళనాడులో పండించేటువంటి క్వాలిటీ కావచ్చు, మేఘాలయలో పండించే క్వాలిటీ కావచ్చు, ఏ రకంగా వస్తా ఉన్నాయి, దానికి ధీటుగా ఇంకా ఎక్కువ ఎట్లా రావాలి, ఇంకా ఎక్స్పోర్ట్ క్వాలిటీ తద్వారా వచ్చి మరి లాభం జరిగే విధంగా ఎట్లా చేయాలని చెప్పి సలహాలు ఇవ్వండి మీరు, మీ పార్టీలో సైంటిస్ట్ ఉంటే. అంతేగాని ఈ రకంగా మాట్లాడుకోవడం గొప్ప చెప్పు మంచిది కాదని రెండు పార్టీలకు సలహా ఇస్తాం. కాకపోతే కృష్ణనాయక్ గారు, యాక్చువల్గా ధర్మపురి అరవింద్ గారు హీఈస్ నోన్ ఫర్ హీజ్ మాస్ క్రిటిసిజం. అంటే చాలా సూటిగా ఉంటాయి, ఇంకొకళ్ళని అవతల వాళ్ళని డైరెక్ట్ అటాక్ చేసినట్లుగానే ఉంటాయి. ఇక్కడ తుమ్మల నాగేశ్వరరావు గారు హీఈస్ ఎ వెరీ సీనియర్ పొలిటీషియన్. ఆయన్ని అసలు మీరు ఎన్ని పార్టీలు మారారు, అసలు ప్రస్తుతం ఏ పార్టీలో ఉన్నారని చెప్పేసి చాలా క్యాజువల్గా అడిగారు ఫస్ట్. రెండోది, మీరు ఎంత వయసు వచ్చినా కానీ మీకు చిలిపి చేష్టలు పోలేదు ఏంటి? మీరు లెటర్ రాస్తే అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ పసుపు బోర్డు ఇచ్చిందా? మరి ఇంతకుముందు లెటర్లు ఎందుకు రాయలేదు వేరే పార్టీల్లో ఉన్నప్పుడు? అప్పుడు మీరు చదువుకోలేదా, లేకపోతే రాయటం మర్చిపోయారా అని చెప్పేసి క్రెడిట్ విషయంలో ఆయన చాలా తీసి పారేసినట్టుగా మాట్లాడారు. ఒక బండి చక్రం మీద ఏగవాలి, ఏగే ఆ బండి చక్రాన్ని తిప్పుతున్నట్టుగా ఫీల్ అవుతుందంట, అట్లా ఉంది మీరు మాట్లాడేదని చెప్పేసి. దానికి ఈరోజు ఆయన కౌంటర్ కూడా ఇచ్చారు తుమ్మల నాగేశ్వరరావు గారు. కాకపోతే పసుపు బోర్డు గురించి కన్నా కూడా ఆయన రైస్ నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను మేడం. యా సార్, కృష్ణనాయక్ గారు, ఈ క్రిటిసిజాన్ని ఆయన అయితే చాలా ఈజీగా తీసుకున్నారు. ఇది ఆయన విజ్ఞతకి వదిలేస్తున్నాను. రజితారెడ్డి గారు, మీరు ఒక్క నిమిషం ఆగండి, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. కాబట్టి మీ విజ్ఞతకి వదిలేస్తున్నాను. నా రాజకీయ జీవితం అనేది ఎవరిని అడిగినా చెప్తారు, మీ నాన్నగారిని అడిగినా చెప్తారు, లేదంటే కనుక కిషన్ రెడ్డిని అడిగినా చెప్తారు, నితిన్ గడ్కరీని అడిగినా చెప్తారు అని చెప్పేసి అనేకంగా ఆయన ఉదహరించడం జరిగింది. ఎలా చూడాలి ఆయన మా అరవింద్ వ్యాఖ్యలు? గారికి ఆవేశపూరితమైన మాటలు ఉంటాయి. వాళ్ళ నాన్నగారు కూడా కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు, మంత్రిగా చేశారు, పిసిసి ప్రెసిడెంట్ గా చేశారు. వాళ్ళ నాన్నను గెలిపించడంలో కూడా వీళ్ళు అప్పుడు బండి అరవింద్ తో పాటు సంజయ్ కూడా మేయర్ గా చేశారు. వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీ ప్రొడక్ట్. అది ఈ రోజు అవకాశంలో పరిస్థితుల రీత్యా కొంతమంది పార్టీలు మారుతున్నారు, ఏ పరిస్థితులకు ఆ రీతి పార్టీలు మారుతున్నారు. దాన్ని బట్టి ఆయన తుమ్మల నాగేశ్వరరావు గారిని అంత సీనియర్ లీడర్ ని అనాల్సిన అవసరం అయితే లేదు. అది ఆయన విజ్ఞతకు వదిలేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే, ఈ పసుపు రైతులకు సంబంధించి అయితే ఈ రాజకీయాల్లో సహజంగా ఎవరి గొప్పలు వాళ్ళు చెప్పుకుంటాం ఈ రోజు. కానీ ఇది ప్రత్యేకంగా చెప్పాలంటే ఇది రైతుల విజయం. రైతులు చాలా పోరాటం చేస్తే ఈ రోజు మనం ప్రత్యేక తెలంగాణ చూసుకున్నా, కాంగ్రెస్ పార్టీ దేశంలో ఎన్నో ప్రాజెక్టులు కట్టింది, ఎన్నో డ్యాములు, నాగార్జున సాగర్ నుంచి పెద్ద పెద్ద శ్రీశైలం ప్రాజెక్టులు కావచ్చు, దేశంలో ఐఐటీలు కావచ్చు, ఇందాక సార్ చెప్పారు మాట్లాడినట్టు చాలా అద్భుతమైన ఆర్టీఐ కావచ్చు, చాలా చాలా వినూత్న కార్యక్రమాలు దేశంలో పివి నరసింహారావు గారి సంస్కరణలు కావచ్చు, మన్మోహన్ సింగ్ గారి ఆర్థిక సంస్కరణ ఈ రోజు ప్రపంచంలోనే ఆర్థికంగా చెక్కు చెదరకుండా ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి గొప్పతనం, సంస్కరణలు కారణం లేదు. అట్నే ఈ రోజు పసుపు రైతుల బోర్డు వచ్చేసి మనం చూసుకుంటే
కవిత గారి మీద పసుపు రైతులు 100 మంది పోటీ చేశారు. 100 మంది రైతులు, పసుపు రైతులు పోటీ చేసి ఓడించారు. ఆ గతే మళ్ళీ మనకు రిపీట్ అవుతుందేమని చెప్పి అరవింద్ గారు బాండ్ పేపర్ మీద రాసి నేను పసుపు బోర్డును తీసుకొస్తా అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అదే రకంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఇక్కడ ఉంది కాబట్టి సహజంగా మనకు ఏదైనా ఒక అధికారం రాష్ట్ర ప్రభుత్వం అనేది కూడా కేంద్రానికి లేఖలు రాస్తుంది. కలిసినప్పుడు రాష్ట్రానికి రావాల్సిన వాటా కావచ్చు, రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులకు ఇచ్చి ఏదైతే ఏ డిపార్ట్మెంట్ వైజ్ గా ప్రతి శాఖ మంత్రులను కూడా కలిసి ఇక్కడ ఉన్నటువంటి రావాల్సిన వాటాను, ప్రాజెక్టులను అడగటం అనేది సహజంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అంతర్గత ఒప్పందాల్లో భాగంగా, బడ్జెట్ లావాదేవీల్లో భాగంగా అది అడుగుతారు. కానీ వాస్తవంగా రాజకీయాలకు అతీతంగా చెప్పాలంటే ఈ రోజు పసుపు బోర్డు వచ్చేసి ఖచ్చితంగా ఆ క్రెడిట్, వాళ్ళ కష్టానికి తగ్గ ఫలితం పసుపు రైతులకు చెందుతుంది. కాబట్టి ఈరోజు ప్రత్యేకంగా మా తరఫున పసుపు రైతులకు ప్రత్యేకంగా మాకు ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ ఈ రోజు వాళ్ళ విజయంగా నేను భావిస్తున్నాను. అధికారంలో ఉన్నప్పుడు అది ఎవరైనా, నేను చెప్పొచ్చు, ఇంకో పార్టీ వాళ్ళు చెప్పొచ్చు, మేమిచ్చినామని చెప్పొచ్చు, కానీ ఈరోజు ప్రత్యేక తెలంగాణ కూడా ఇక్కడ ప్రజలు పోరాడితే కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. ఇక్కడ ప్రజల యొక్క మనోభావాలను అర్థం చేసుకొని ఇస్తుంది. ఏ ప్రాజెక్ట్ అయింది, మనకు రైల్వే బడ్జెట్ అడుగుతాము, రోడ్లకు సంబంధించిన బడ్జెట్ అడుగుతాము. కాబట్టి ఇక్కడ పరిస్థితులకు అనుగుణంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయిస్తాయి. ఉన్నది ఖచ్చితంగా చెప్పాలంటే ఇక్కడ డిమాండ్ తగ్గట్టు వాళ్ళు చేయటం అనేది ఈరోజు బీజేపీని కూడా చాలా, అది ఒకరోజు పోరాటం కాదు, సుమారుగా దశాబ్దాల పోరాటంలో భాగంగా ఈ రోజు వచ్చింది. కాబట్టి ఇది ఖచ్చితంగా రైతులను మెచ్చుకోవాల్సినటువంటి విషయంగా నేను భావిస్తున్నాను. రైట్. సో లక్ష్మణ్ గారు వైండప్ చేసండి మీ కామెంట్స్తో ఈ క్రెడిట్ను ఓన్ చేసుకునే విషయంలో. యాక్చువల్గా అరవింద్ గారు ఒక మాట అన్నారు, నేను పసుపు బోర్డుని తీసుకొస్తానన్న కాన్ఫిడెన్స్తోనే నేను ఆ రోజు బాండ్ పేపర్ మీద రాశాను అని ఆయనంటే, బండి సంజయ్ గారు ఆయన బాండ్ పేపర్ రాసినప్పుడు అందరూ హేళన చేశారు అన్నారు. ఇప్పుడు ఆయనే పట్టుబట్టి తీసుకొచ్చారని చెప్పేసి అటు సెంట్రల్ మినిస్టర్ పీయూష్ గోయల్ గారు అదే మాట అన్నారు, బండి సంజయ్ గారు. అక్కడ వరకు బాగానే ఉంది. కానీ అరవింద్ గారు తుమ్మల నాగేశ్వరరావు గారిని అలా తీసి పాడేసినట్టు మాట్లాడటం, ఒక 40 years పొలిటికల్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఆయన్ని పట్టుకుని దాన్ని ఎలా చూడాలి? సరే, రాజకీయాలు ఎన్ని ఉన్నా కూడా ఒకటి మనం గమనించాల్సింది ఏమిటంటే, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది, కేంద్రంలో బీజేపీ కూటమి ప్రభుత్వం ఉంది. ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రభుత్వ పరంగా ఏదైనా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినవి ఉంటేనో, లేకపోతే కొత్త ప్రాజెక్టులకు నిధుల విషయంలోనో జరిగేటువంటి దాని యొక్క నిర్ణయాలు వేరుంటాయి. అవి కొన్ని చేయొచ్చు, కొన్ని చేయకపోవచ్చు. ఈ పసుపు బోర్డు అనేది అసలు అక్కడ ఫీజిబిలిటీ లేదు అని కేంద్ర ప్రభుత్వం వాదన 10 సంవత్సరాల నుంచి. సరే, పార్లమెంట్లో కవిత గారు అడిగి ఉండొచ్చు, కాంగ్రెస్ వాళ్ళు అడిగి ఉండొచ్చు, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అడిగి ఉండొచ్చు, లేఖ రాసి ఉండొచ్చు, మేము సహకరిస్తాం బోర్డు ఇస్తే అని చెప్పి ఉండొచ్చు, అని కరెక్టే. కానీ ఫీజిబిలిటీ లేని ఒక ప్రాజెక్టును ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కేటాయించింది అంటే అది కూడా ఆయన ఎన్నికల ముందు అరవింద్ ఏదో బాండ్ రాసినంత మాత్రాన గవర్నమెంట్ వస్తానే ఏమి ఇవ్వలేదు కదా, ఏడాది గడిచిపోయింది కదా. ఇక్కడ ఇప్పుడు ఎందుకు ఇచ్చారు, మరి ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నారు అంటే, బీజేపీ ఒత్తిడి లేకుండా, అలాగే కేంద్రంలోని బీజేపీ ఆలోచన చేయకుండా కాంగ్రెస్ వాళ్ళు ఒట్టిగా చెప్తారో ఇచ్చేస్తారా, లేదంటే అంతకుముందు కవిత గారు పార్లమెంట్లో మాట్లాడారు కాబట్టి ఇచ్చేస్తారా? మనం మాట్లాడుకుంటే ఖచ్చితంగా బీజేపీకి క్రెడిట్ పోతుంది. ఎవరు చెప్పినా చెప్పకపోయినా, ఎవరు నమ్మినా నమ్మకపోయినా క్రెడిట్ వాళ్ళకే పోతుంది. రైతులు కూడా వాళ్ళకే అభినందిస్తారు. అక్కడ కనిపిస్తుంది కేంద్రంలో. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉంది, కాంగ్రెస్ పార్టీ అనుకోకుండా ఏదైనా ఒక ప్రాజెక్ట్ ఇచ్చింది అనుకోండి కొత్తగా, క్రెడిట్ ఎవరికి పోతుంది? కాంగ్రెస్ పార్టీ పోతుంది. కానీ బీజేపీ అడిగింది కదా, బీఆర్ఎస్ వాళ్ళు అడిగారు కదా, ధర్నాలు చేశారు కాబట్టి ఇచ్చారు అంటే, ఇచ్చారు కాబట్టి మేము చెప్తేనే వచ్చింది అంటే నమ్మే పరిస్థితులు ఎవరు జనం ఏముండదు. ఎవరు అధికారంలో ఉంటే బలం వాళ్ళ చేతిలో ఉంటది. వాళ్ళు చేయాలనుకున్నప్పుడు చేస్తారు, చేశారు. చేయకూడదు అనుకుంది చేశారు కదా.
ఇది అసలు ఫీజిబిలిటీ కాదని వాదించారు. అసలు పార్లమెంట్ లో చర్చలు కూడా ఆ మాట చెప్పారు. అలాంటిది ఇప్పుడు ఎలా ఇచ్చారు? ఇచ్చారు. ఎందుకు? రైతుల నుంచి డిమాండ్ ఉంది. అక్కడ స్థానికంగా కూడా పార్టీ బలపడాల్సిన అవసరం ఇంకా ఉంది. అలాగే రాష్ట్రంలో వాళ్ళ టార్గెట్ నెక్స్ట్ ఎన్నికలు వచ్చినప్పుడు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలనే ప్రణాళికతో ఉన్నారు. కాబట్టి ఇవాళ కేంద్రం ఏమీ చేయలేదు తెలుగు రాష్ట్రాలు అనేటువంటి ఒక అపవాదు వాళ్ళు మోసుకుంటున్నారు. కాబట్టి ఏం చేస్తారు? మనం గమనిస్తున్నాం తెలుగు రాష్ట్రాల్లో, అక్కడ ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎన్ని ప్రాజెక్టులు ఇస్తున్నారు. ఇక్కడ కూడా అలాగే జరుగుతుంది. ఇక్కడ కూడా ఇంకా ఇస్తారు. ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని కాదు, వాళ్ళు నెక్స్ట్ అధికారంలోకి రావాలి అని అనుకున్నప్పుడు ఎన్ని చేయాలనుకుంటారో వీలైన మేరకు సాధ్యాన్ని పరిశీలించి అన్ని చేస్తారని నేను భావిస్తున్నాను. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఎవరి పార్టీ వాళ్ళ పార్టీ బలం పెంచుకోవడానికే ప్రయత్నాలు చేస్తారు కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది. ఏమి చేయకుండా ప్రజలకి పొద్దున మళ్ళీ ఎన్నికలు వస్తే ఏం సమాధానం చెప్తారు? కాబట్టి పార్టీ బలపడాలంటే వాళ్ళు కూడా ఏం చేయాలో ఎన్ని చేయాలి కదా. ఇప్పుడు కేంద్రం ఏమైనా ప్రాజెక్టులు ఇస్తుంటే వద్దంటారు వీళ్ళు, వద్దంటే వీళ్ళ బలమే, వీళ్ళని ఏమంటారు రేపు వాళ్ళు ఇస్తుంటే వీళ్ళు వద్దంటున్నారని చెప్పి వీళ్ళకి మైనస్ పాయింట్ అవుతుంది కదా. కాబట్టి పసుపు బోర్డు వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా సహకారం ఉండాలి, నో డౌట్. ఖచ్చితంగా సహకారం లేదు. కేంద్రం సంస్థలు ఎలా ఇక్కడ ఏర్పాటు చేస్తారు? రాష్ట్రం అన్ని విధాలుగా కొన్ని పర్మిషన్లు ఇవ్వాలి, స్థలం ఇవ్వాలి, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ చేయగలగాలి, చేస్తారు. చేయకపోతే వీళ్ళకి ఇబ్బందే కదా. రేపు ఏం సమాధానం చెప్తారు అక్కడ? అందువల్ల ఏంటంటే ఏది ఏమైనా అభివృద్ధి పదంలోకి రెండు తెలుగు రాష్ట్రాలను తీసుకెళ్లే విషయంలో పార్టీలకు అతీతంగా మనం మాట్లాడుకుంటే బాగుంటుంది. అభివృద్ధి జరగాల. నష్టపోయాము. రాష్ట్రం రెండు రాష్ట్రాలు ఒకవేళ రెవెన్యూ బాగా ఉండొచ్చేమో కానీ తెలంగాణలో 65%, హైదరాబాద్ లో రెవెన్యూ వస్తుంది. కాబట్టి ఇది తేరుకోగలుగుతుంది అని మనం భావించినా కూడా ఇప్పుడు అప్పుల్లోకి వెళ్ళిపోయింది కదా. ఎందుకు వెళ్ళిపోయింది? అది ఎప్పుడు తేరుకుంటుంది? తేరుకునే పరిస్థితి దగ్గరలో అయితే లేదు కదా, సమయం పడుతుంది కదా. కాబట్టి ఇక్కడ కేంద్ర సంస్థలు, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహాయము ఎంత వీలైన మేరకు అంత రాగలిగితేనే ఖచ్చితంగా రాష్ట్రం అభివృద్ధిలోకి వెళ్తుంది. మనం రాజకీయాలు మాట్లాడుకొని టైం వేస్ట్. ఓకేనా, మేము చెప్తే వచ్చింది. ఎవరు ఇప్పుడు బీజేపీ వాళ్ళు పోయి అరిచి మొత్తుకున్నా అక్కడ వాళ్ళు కేంద్రంలో బీజేపీ నాయకత్వము మేము ఇవ్వము అంటే ఏం చెప్తారు? ఇప్పుడు నువ్వు ఏం నడుస్తుంది అక్కడ విశాఖపట్నంలో? ఉప్పు ఫ్యాక్టరీ కేంద్రము అసలు మేము దాన్ని ప్రైవేటీకరణ చేయము, దాన్ని అమ్మము అని చెప్పగలుగుతున్నారా? ఇప్పటికీ ఏదో ఒక విధంగా దాన్ని మసిపూసి మారేకాటు చేసి మాట్లాడుతున్నారు తప్ప వీళ్ళు కాదు అక్కడ. ఎందుకు అంటే అలాంటి పరిస్థితుల్లో ఉండేది. కాబట్టి వెనక్కి వెళ్ళిపోయారనుకోండి, అది ఇంకా ఊళ్ళోకి వెళ్ళిపోతుందని వాళ్ళు ఆలోచిస్తున్నారు. అందువల్ల వాళ్ళు నిర్ణయం తీసుకుంటే జరుగుతుంది ఏదైనా కూడా. లేకపోతే నేను లెటర్ రాశాను, నేను పోయి కొట్లాడాను, నేను పోయి కూర్చున్నాను, మంత్రి దగ్గర కూర్చున్నానని బీజేపీ వాళ్ళు చెప్పినా, కాంగ్రెస్ వాళ్ళు చెప్పినా, బీఆర్ఎస్ వాళ్ళు చెప్పినా కూడా అది కాదు. కాకపోతే బీజేపీ మంత్రులకు చొరవ ఉంటుంది. ఈ రాష్ట్రం తెలంగాణలో ఉన్న మంత్రులకు, పార్లమెంట్ మెంబర్లకు చొరవ ఉంటుంది. ఏ మంత్రి దగ్గర ఫ్రీగా పోగలుగుతారు, కూర్చోగలుగుతారు, మాట్లాడగలుగుతారు, ఫైల్ ఎంతవరకు వచ్చింది అడగగలుగుతారు, సమాచారం తెలుసుకోగలుగుతారు. వాళ్ళు ముందుగా చెప్పగలుగుతారు ఇది వస్తున్నది, ఇది రాదు అని. మిగతా వాళ్ళకి అవకాశాలు తక్కువ ఉంటాయి. అందువల్ల ఇక్కడ ఎవరు ఇచ్చారని కాదు, వచ్చిన దానికి సంతోషించాలి. ఇందాక మేడం గారు అన్నారు, వచ్చినందుకు మనం సంతోషించాలా. రైతులకు మేలు జరిగింది, కాంగ్రెస్ మిత్రులు కూడా రైతులకు మేలు జరుగుతుంది అని భావిస్తున్నాం. కాబట్టి ఏదైనా కూడా రైతులకు ప్రయోజనం వస్తుంది గ్యారెంటీగా. బోర్డు అక్కడ రావటం వలన కొనుగోలు రేట్లు, తర్వాత అడ్వాన్స్ గా వాళ్ళకి డబ్బులు ఇవ్వడము, బోర్డు ఉంటే అడ్వాన్స్ గా కూడా ఇస్తుంది పంట పండించడానికి. ఇవన్నీ కూడా రైతులకు ప్రయోజనకారిగా ఆ బోర్డు ఉండాలని భావిస్తారు. ఇప్పుడు ఎవరు పెట్టుకున్నారు బోర్డు చైర్మన్ గా? మరి బీజేపీ ఆయనే పెట్టుకున్నారు కదా. నేను కాంగ్రెస్ ఆయన పెట్టారా, లేకపోతే బీఆర్ఎస్ ఆయన పెట్టారా? పెట్టారు కదా, వాళ్ళనే పెట్టుకున్నారు కదా. అందువల్ల ఇక్కడ అయితే అది ఎలా అమలు జరుగుతుంది, రేపు మళ్ళా రైతులకు ఏమైనా అన్యాయం జరుగుతుందా అనేది కనిపెట్టి ఉండాలి. ప్రతిపక్ష పార్టీ క్వశ్చన్ చేయాలి అని నేను భావిస్తున్నాను. ఓకే లక్ష్మి. Anyway, whoever the party claims the credit, the real credit goes to the
ఆ రైతులు, పసుపు రైతులు వాళ్ళు వినూత్నంగా ఎలక్షన్స్లో పోటీ చేయడం కూడా చూసాం. అంటే వాళ్ళ యొక్క నిరసన ఆ విధంగా కూడా వ్యక్తీకరించడం చూసాం. కాబట్టి ద రియల్ క్రెడిట్ మస్ట్ గో టు ద ఫార్మర్స్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ కృష్ణానాయక్ గారు, అలాగే అల్జాపూర్ శ్రీనివాస్ గారు, రైస్తారెడ్డి గారు, అలాగే ఉప్పల లక్ష్మణ్ గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.